అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అప్పుడు మీకు చిన్న చిన్న వేసి చూపించాను కదండి చామదుంపలు. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయినాయి. ఇలా ఎదిగినాయండి ఇవి ఇప్పటికి. అంటే మూడే వేసాను, 3 దుంపలు పెట్టాను. మంచిగానే గ్రోత్ అయినాయండి. వర్షాలు కూడా బాగున్నాయి కదా, అందుకనే బాగానే గ్రోత్ అయినాయండి. ఇంకా ఇంకేం పెట్టాను చూపించాను, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇది స్వీట్ కార్న్, అవి కూడా పెట్టాను కదా, ఇవి ఇంతంత అయినాయండి. మీకు విత్తనాలు పెట్టేయండి, ఒక వీడియో చేసి చూపిస్తున్నాను, సరేనా. ఇవేమో ఇలా అయినాయి. చిక్కుళ్ళు అండి, మొక్క చిక్కుడు పెట్టాను అన్నాను కదండి, ఇవి కూడా బాగా వచ్చినాయండి. చూడండి, నిన్న మళ్ళీ కొన్ని విత్తనాలు దొరికితే మొన్న పెట్టాను 3 రోజుల క్రితం, అవి కూడా బాగా వచ్చినాయి. ఇంకా బీర అవన్నీ పెట్టాను కదా, అవి కూడా చూపిస్తానండి. ఇంకోండి బీరలో 3 రకాలు ఎన్నో పెట్టానండి. ఇవి కూడా బాగానే వచ్చినాయండి. ఇవన్నీ పెట్టినప్పుడు మీకు వీడియో చేశాను, అందుకని ఇప్పుడు మళ్ళీ మొక్కలు ఎలా వచ్చినాయో చూపిస్తున్నాను. బెండ అండి, బెండకాయ విత్తనాలు కూడా పెట్టాను కదా ఆ రోజు. ఇదిగోండి, ఈ వర్షాలకి బాగానే గ్రోత్ అయినాయి. మరి ఇవి బతికి బట్ట కట్టి ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా బతుకుతాయిలేండి. ఇంకా గ్రోత్ అయిపోయినాయి కదా, బాగానే గ్రోత్ అయిపోయినాయి, బాగున్నాయి. ఈసారి సాయిల్లో అయితే మంచిగా కలిపానండి అన్నీని, దానివల్ల బాగానే ఉంది. ఇంకోండి బొబ్బరి చిక్కుడు పెడుతున్నానని చెప్పాను కదా, ఇవి కూడా బాగానే వచ్చిందండి. బొబ్బరి చిక్కుడు కూడా చూసారా, బొబ్బరి చిక్కుడు బాగా పెట్టాను, బాగా వచ్చినాయండి బొబ్బరి చిక్కుడు కూడా. ఈ దోసకాయ నేను పెట్టలేదు, కానీ విత్తనాలు అక్కడక్కడ ఉండిపోయి అలా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇయ్యో బీరలో 3 రకాలు 4 రకాలు పెట్టానండి. ఇయ్యో ఒకటి బాగా వచ్చినాయండి, ఇవి కూడా బాగా వచ్చినాయి. బీర, గోరుచిక్కుడు ఇవి కూడా చూపించాను కదండి మీకు, చిన్న చిన్న మొక్కల పొడి చూపించాను. ఇప్పుడు ఇలా అయినాయి. మా హనీగాడు కొంచెం ఇట్లా తొక్కేశాడు, అందువల్ల కొంచెం అలా అయిపోయినాయి. కానీ లేకపోతే ఇంకా పెద్దగా అయిపోయినాయండి, బాగా వచ్చినాయండి ఇవి కూడా. ఇదిగోండి ఇందులో ఒక రకం బీర పెట్టా, ఇవి బాగానే గ్రోత్ అయినాయండి అన్నీని. బొబ్బరి చిక్కుళ్ళు ఇగో ఇక్కడ ఒకటి పెట్టానండి, ఇక్కడ పెట్టాను బొబ్బరి చిక్కుడు, 2 ట్రబ్బులు పెట్టాను బొబ్బరి చిక్కుడు. చిక్కుడుకాయలు, వంకాయ, బొబ్బరి చిక్కుడు ఇవి మా ఇంట్లో ఎక్కువ తింటాం, మా పాపకి ఇష్టం అనేసి ఇవి ఎక్కువ పెడుతుంటానండి. ఇంకా బచ్చలు కూడా చూపిస్తాను ఉండండి. ఇంకోండి గోంగూర కూడా పెట్టాను కదా అప్పుడు. పోయిందల్లా ఏంటంటే తోటకూర ఒకటి పోయింది అంతే అండి,